40 కోట్లతో తీసిన సినిమానే సరే, ఒక మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా 150 రూపాయల టికెట్, నా సినిమా కూడా 150 రూపాయల టికెట్. సో వాట్ ఈస్ దట్ ఐఎమ్ ఆఫరింగ్ న్యూ ఇన్ ద ఫిల్మ్? రాజసింహ కొంచెం అలిగాడు, అంటే నాకు అది చెప్పిస్తాను చెప్పి అది ఫస్ట్ ఎక్కించాను వెళ్ళిపోయాడు. అండ్ సమ్హౌ ది స్క్రిప్ట్ అండ్ ఐ సీమ్ టు హ్యావ్ సమ్ మ్యాజికల్ కనెక్షన్. అంటే వేరే హీరోతో చేయాలని వెళ్ళడం, అక్కడ జరగకపోవడం, మళ్ళీ నా దగ్గరికి రావడం. ఆ ప్రొడ్యూసర్ ధైర్యం ఇవ్వడానికి ఏం కావాలి, ఓకే పని చేయండి, మీరే కాదండి నేను ఎంత మార్కెట్లో తీసినా మీకు తెలుసు, నాకు పైసా అవుతుంది, మీ సినిమా తీయండి, మీకు సక్సెస్ మీకు డబ్బులు వస్తే నాకు ఇవ్వండి. లైక్ రాజసింహతో ఒక ఫెంటాస్టిక్ అండ్ వన్ హారబుల్ విషయం ఏంటంటే, తను మిమ్మల్ని లవ్ చేస్తే అంత లవ్ చేసి మనిషి దొరకడు, తనకి మీకు పడకపోతే చచ్చారు మీరు. నేను కంప్లీట్గా ఒక హాలీవుడ్ లాగా అసలు నాన్ సింక్లో ఉన్న సినిమా జీవితంలో చేయను. దెన్ రాజసింహ ఒక పెద్ద హీరోయిన్ ఒక అమ్మాయిని కన్విన్స్ చేయడానికి తను కొన్ని హీరోయిన్ విషయంలో కొన్ని ఎక్కువ చెప్పి స్క్రిప్ట్లో లేని ఊరిని పెట్టుకుని వెళ్ళాడు. ఓకే, ఆ అమ్మాయి ఓకే చెప్పి లోపల నిత్య నరేషన్ వచ్చింది. సో నాకు లోపల ఏంటి ఇది అడగాలి కదా, ఇది అడగాలి కదా, అడగట్లేదు నేను కొట్టేస్తుంటుంది. సడన్ నిత్య పిలిచి రాజసింహ యాజ్ ఇట్ ఈస్ డౌట్ అడుగుతుంది. నేను చూసేయండి, నేను చూసి రాజసింహ బ్రదర్ నీకు ఓకేనండి, మీ హీరోని కన్విన్స్ చేసుకోండి, నాకెందుకు. మామూలుగా సినిమాలో సీజీ చేసినప్పుడు సీజీ ఎంత బాగా చేసానో చూడరా అని చూపించుకోవడానికి సినిమా సీజీ చేస్తాం. ఇప్పుడు బాహుబలి సీజీ, ఆ కోటలో గేట్లో సీజీ అని చెప్పుకోవాలి, మనకి తెలియదని ఒకటి క్రియేట్ చేసి చూపించారు. నాకు వీలంతా ఎండ్ వరకు నేను ఫైట్ చేయాలి. రిలీజ్ రోజు మార్నింగ్ షో పడ్డాక నేను ఈజీ, బట్ రిలీజ్ రోజు మార్నింగ్ షో వరకు నాకు పరంగా నేను ఎంత చేయొచ్చు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానా, యాక్టర్ గానా, డెలివరీ బాయ్ గానా. Sundeep, thank you so much for joining us. It's a great pleasure to have you on the show. Finally, Completely my pleasure, and iDream మీడియా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. హేమంత్తో ఇంటర్వ్యూ చేసుకునే ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు. అదే ఆయన కూడా నాకు చాలా రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే బేసిక్లీ మామూలుగా మొన్న నుంచి ఇంటర్వ్యూలో అమ్మాయిలందరినీ హేమంత్ ఇంటర్వ్యూ చేస్తాడు, అబ్బాయిలందరినీ వింత ఇంటర్వ్యూ చేస్తుందని ఒక రూల్ ఉండింది అనుకున్నా. ఆ రూల్ బ్రేక్ చేసి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం ఇంటర్వ్యూ చేస్తాం ఇంకా. ఇట్స్ కమ్ లాంగ్ వే కదా ఫ్రమ్ ద ఫస్ట్ టైం వి మెట్. సో లాంగ్ టైమ్. అండ్ ఇదే తప్పకుండా చెప్పుకోవాలండి, హేమంత్ నాకు ఎలా పరిచయం, హేమంత్ గురించి నాకు ఎలా తెలుసు అంటే, ప్రస్థానం రిలీజ్ అయింది, దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ రిలీజ్. భయంకరమైన స్ట్రెస్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో రివ్యూస్ కోసం నేను వెయిటింగ్, ఆ తర్వాత కాల్స్ వస్తున్నాయి, అదిరిపోయింది, చాలా బాగా చేసేవి అది ఇది. సడన్గా మా వాడు కూడా ఫోన్ చేసి, ఒరే సూపర్ రా, సినిమాకి సూపర్ రివ్యూ, నువ్వు చాలా బాగా చేసావు రివ్యూ వచ్చిందిరా, ఎదురా ఏంట్రా అన్న. 123.com అని ఉంది, దాంట్లో హేమంత్ ఒక అబ్బాయి రాస్తాడు, తను బాగా జెన్యూన్గా రాస్తాడులే అంటే అలాగా అని చెప్పి ఇమీడియట్ కొడితే అసలు నేను చాలా పొగిడి చాలా మంచి మంచి మాట్లాడేసాడు. కింద హేమంత్ ఉండింది. అప్పుడు నెంబర్ కనుక్కొని ఎవరో సార్ ఇవ్వండి, నా గురించి బాగా రాశాడు, థ్యాంక్ యూ చెప్తానని చెప్పి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పాను. అండ్ ఆఫ్టర్ దాట్ యూ స్టార్ట్ వర్కింగ్ ఫర్ సౌత్ స్కోప్ ఫిల్మ్. దెన్ తన దేవాన్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నాతో మాడితే వీ ఫిక్స్డ్ అప్. ఫ్రమ్ దెన్ అంటే ఇంచుమించుగా 6 years now. I'm only 6 years. More than 6 years actually. Yeah, right. That's a true story by the way. Right. You have come a long way from Prasthanam, right? A lot of films. ఈ మధ్యకాలంలో I've noticed each one of your films అది ఏదో ఒక అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియా ఉన్నట్టుగా ఉంటుందండి. లైక్ ఇస్ దట్ ఏ కాన్షియస్ డెసిషన్ దట్ యూర్ టేకింగ్? సి బేసిక్లీ నేనేమనుకున్నానంటే, ఇప్పుడు అందరూ సినిమాలు చేస్తారు, 40 కోట్లతో తీసిన సినిమానే సరే, ఒక మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా 150 రూపాయల టికెట్, నా సినిమా కూడా 150 రూపాయల టికెట్. సో వాట్ ఈస్ దట్ ఐఎమ్ ఆఫరింగ్ న్యూ ఇన్ ద ఫిల్మ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంట్రెస్టింగ్. అండ్ నాకు కూడా ఏంటంటే, ఐ డోంట్ లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్, అట్ ద సేమ్ టైం నాట్ కంప్లీట్లీ కమర్షియల్ ఫిల్మ్స్. ఒక మిడ్వే గ్రౌండ్ ఉంటాయి కదా, ట్రీట్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్క్రిప్ట్ కమర్షియలీ. సో ఇట్ ఈస్ ఎ కాన్షియస్ డిసిషన్, ఏదో కొత్తగా ఉండాలి అని ఒక ప్రయత్నం అయితే చేస్తాను. కొన్నిసార్లు అది వర్కౌట్ అవ్వచ్చు, కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, బట్ ఓకే ఐ జస్ట్ వాంట్ ఎక్సైట్ మై సెల్ఫ్ as an actor, and at the same time I want to at least make a genuine and honest attempt to offer something fresh to the audience. So yeah, ఈ మధ్యకాలంలో చాలా మంది కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదేనా, are you trying to tap into that new potential or something? Tap into the new potential, I don't know. The whole idea is that ఒక కొత్త డైరెక్టర్ కథ ఒప్పించుకోవాలని వచ్చినప్పుడు ఏదో ఒకటి కొత్తగానే చెప్పడానికి ట్రై చేస్తారు. ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ 90% టైం వచ్చినప్పుడు ఐ హావ్ ఆల్రెడీ గివెన్ అ సక్సెస్ లైక్ దిస్, లెట్ మీ ట్రై సంథింగ్ లైక్ దాట్ అని వస్తారు. బట్ వెన్ అ ఫ్రెష్ డైరెక్టర్ కమ్స్, అట్లీస్ట్ ఇన్ అటెంప్ట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్లీ డస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఆనెస్ట్లీ నేను ఎప్పుడు కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ కూడా ఆలోచించలేదు, కథ బాగుందా బాగాలేదా, ఆ నరేషన్ ఎలా ఇచ్చారని. వన్ థింగ్ దో ఓవర్ టైమ్ ఐవ్ లర్న్డ్ ఏంటంటే, ఇనిషియలీ నేను ఎప్పుడు కథ బాగుంటే చాలా అనుకునేవాడిని, బట్ దీస్ డేస్ ఐ హావ్ లర్న్డ్ ద డైరెక్టర్ ఇస్ బియాండ్ ఈవెన్ ద స్క్రిప్ట్, హిస్ విజన్ ఇస్ బియాండ్ ఈవెన్ దాట్. So I'm lucky to be working with the kind of people I'm working with right now. So yeah. ఈ మధ్య చాలా ఇంటర్వ్యూస్లో, ఈవెన్ ఆడియో లాంచ్లో కూడా చెప్పారు రాజసింహ గారు, ద డైరెక్టర్ ఆఫ్ యర్ ఫిల్మ్ ఒక అమ్మాయి తప్ప,
ఆల్మోస్ట్ 3 years నుంచి ఆ జర్నీ ఉన్నట్టుంది కదా. నాకు ఈ కథ 2012 డిసెంబర్లో చెప్పాడు. ఓకే. 2012 డిసెంబర్లో చెప్పాడు. యాక్చువల్లీ వెంకటాద్రి బదులు ఈ కథ జరగాలి. ఓ ఓకే. సో నేను 2 స్క్రిప్ట్స్ అప్పుడు లాక్ చేసుకున్నాను. వన్ ఇస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ వన్ ఇస్ ఒక అమ్మాయి తప్ప. These are 2 scripts I was very kicked about and I sent them to producers. Comparatively, Venkatadri Express cost much lesser to make, much less complicated to shoot. So even automatically, people start preferring it. Rajasimha కొంచెం అలిగాడు, అంటే నాకు అది చెప్పిస్తాను చెప్పి అది ఫస్ట్ ఎక్కించాను వెళ్ళిపోయాడు. అండ్ సమ్హౌ ది స్క్రిప్ట్ అండ్ ఐ సీమ్ టు హ్యావ్ సమ్ మ్యాజికల్ కనెక్షన్. అంటే వేరే హీరోతో చేయాలని వెళ్ళడం, అక్కడ జరగకపోవడం, మళ్ళీ నా దగ్గరికి రావడం, తిరగడం, నేను రాజసింహ కూడా అక్కడికి. ద ఎండ్ 3 what I've realized is this man is one of the most passionate filmmakers I've met. ఒక ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్ అండ్ హీ హ్యాస్ ఎ వెరీ కమర్షియల్ టింజ్ ఆల్సో. అంటే ఒక కథ కొత్త కథ చెప్పడం వేరు, కమర్షియల్ సినిమా చేయడం వేరు, బట్ రెండిట్లో మిడ్ వే గ్రౌండ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. హీ హ్యాస్ ఎ ఫ్యాంటాస్టిక్ సెన్స్ ఆఫ్ దట్ అండ్ ఐ బ్లైండ్లీ బెండ్ బై వాట్ హీ సెడ్ వర్డ్ టు వర్డ్. ఆన్ సెట్ కూడా ఐ థింక్ ఇస్ ద ఫస్ట్ టైం నేను మానిటర్ చూడలేదు సినిమా మొత్తం. దీస్ డేస్ ఐవ్ టేకెన్ అ కాన్షియస్ డిసిషన్ నాట్ టు చెక్ ద మానిటర్. ఐ రియలైజ్ ఇట్స్ నాట్ మై జాబ్. నాకు నచ్చిందా, నాకు నచ్చకపోతే వన్ మోర్ అడుగుకుంటా, డైరెక్టర్ ఓకే అంటే ఓకే, ఇట్స్ నాట్ మై బిజినెస్ టు గెట్ ఇన్ టు ఇట్. So I blindly trusted and I went with him and from what I've seen of the first copy of the film, I'm extremely kicked. అంటే అప్పుడు 2012లో స్క్రిప్ట్ ఓకే చేశాను. సో వాట్ మేడ్ యూ టు డిసైడ్ దట్ ఇప్పుడు కరెక్ట్ టైం ఇప్పుడు చేయాలి సినిమా? సి ఆనెస్ట్లీ తన కథ 2007 2006లో రాసుకున్నాడు, అది 2012లో నాకు చెప్పాడు. సి ఒక కథ బాగున్నప్పుడు అది ఎప్పుడు వచ్చినా బాగా వస్తుంది. అప్పుడు ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. సి బేసిక్లీ ఒక ఫ్లైఓవర్ మీద కథ జరగాలి అంటే ఒక ఫ్లైఓవర్ సెట్ అయ్యాలి, దాని చుట్టూ బ్లూ మ్యాట్ వేయాలి, ఒరిజినల్ ఫ్లైఓవర్కి మ్యాచ్ చేయాలి, ఆ సీజీ వైబిలిటీ ఉండాలి. సో బేసిక్లీ 4 yearsలో వీవ్ కమ్ అహెడ్ ఎ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. సో ధైర్యం ఎక్కువ వచ్చింది. ఈ సినిమాలో ప్రతి సీను 3 లొకేషన్లో చేయాలి. ఫ్లైఓవర్కి 3 సెట్లు ఉన్నాయి, ఒక పెద్ద ఫ్లైఓవర్ సెట్, ఒక చిన్న ఫ్లైఓవర్ సెట్, ఒరిజినల్ ఫ్లైఓవర్. సో క్లోజ్డ్ అన్ని చిన్న ఫ్లైఓవర్ సెట్, మీడియం రేంజ్ జాయింట్స్ అన్ని మీడియం సెట్, వైట్ షాట్స్ అని ఒరిజినల్ ఫ్లైఓవర్. సో ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ఫిల్మ్ టు షూట్. సో అలాంటి ఒక కథని తెరకి ఎక్కించాలంటే ప్రొడ్యూసర్ నమ్మడానికి టైం కావాలి. వాళ్ళు భయపడతారు ఎవరైనా సరే ఇలాంటి ఒక కథ అని. అందరూ ఎంజాయ్ చేస్తారు, బట్ ఎలా తీస్తారండి, మిలిటరీ అంటున్నారు, ఇదంటున్నారు, బాంబ్ అంటున్నారు, ఫ్లైఓవర్ మీద లవ్ స్టోరీ అంటున్నారు అని. మేము ఫస్ట్ నాకు రాజసింహ కథ చెప్పినప్పుడు బేగంపేట్ ఫ్లైఓవర్, ఓకే, అది కాస్త హైటెక్స్ డే. సో మీకు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా విచ్ షుడ్ హావ్ గాట్ యూ రియల్లీ ఎక్సైటెడ్. వాట్ వాస్ దట్ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్? జెన్యూనిటీ అండి. ఇట్స్ అ వెరీ జెన్యూన్ స్క్రిప్ట్ and the film had defined genuine as in a film which doesn't confine itself or bend itself just for the sake of making it commercially viable, and everything comes with the story, right? అంటే కథ పర్ఫెక్ట్గా వెళ్ళేటప్పుడు నాన్ సింక్లో ఏదో రాకుండా ఏం వచ్చినా కూడా కథతో పాటే ఉంటుంది, పెట్టాలని పాట ఉండదు. కథలో పాత్రలు ఏవి కూడా మన కన్వీనియన్స్కి కథకి కథలంటే కదుతాయి. ఓకే. సో మెనీ టైమ్స్ స్క్రిప్ట్ రైటర్ when writing a script, if you realize, will divert the script just to for convenience. Okay, it is an escape route. Okay, it's an easy way out. Right. నాకు ఇక్కడ ఇది క్లైమాక్స్ ఇక్కడ చేరుకోవాలి, క్లైమాక్స్ మిడ్ వే రూట్ అంటే ఇది ఏదో ఓకే పర్లేదు, ఇది ఓకే అనేస్తారు, క్లైమాక్స్ సేవ్ చేసేస్తుంది సినిమా. ఈ 10 నిమిషాలు లాగ్ అయినా పర్లేదు, క్లైమాక్స్ కాపలేస్తుంది, అలాగ ఉండదు ప్రతి ఎడ్జ్ ఆఫ్ ఇది. And something which I haven't told before, there is a beautiful patriotic element of the film. It's basically a beautiful love story. And I am a big fan of patriotic films. I'm very high on patriotism myself. So a beautiful patriotic element film untadi, and it's a beautiful love story. It's a beautiful love story. చాలా కొత్తగా ఉండింది. అంటే జస్ట్ ద థాట్, ఒక హైటెక్ రోజు నేను ఏ ఫ్లైఓవర్ని అయితే దాటి వెళ్తానో ఆ ఫ్లైఓవర్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఫ్లైఓవర్ మీద ఒక బాంబు ఉంది, ఆ బాంబు ఉందన్న విషయం తెలియకుండా 2 ప్రేమికులు ఫ్లైఓవర్ మీద ఉన్నారు. వీళ్ళ ప్రేమను ఎలా విన్ చేసుకున్నారు, ఈ ఫ్లైఓవర్ని దాటుకుని ఎలా వచ్చారనేది కదా. ఆ థాటే చాలా భలే ఉండింది. అండ్ హీస్ రిటన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, లైక్ దేర్ సమ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ తన నేషనల్ విషయాలు కూడా ఎలా లైక్ రాజసింహ సెన్స్ ఆఫ్ రైటింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ ఒక సీన్ ఉంటుంది, చిన్నపిల్లలు వచ్చి ఫ్లైఓవర్ జామ్ అయినప్పుడు నిత్య షేర్ ఆటోలో ఉంటుంది, నేను బైక్లో ఉంటా, 3 పిల్లలు వచ్చి నిత్య దగ్గర అక్క 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 ధర్మం చేయక్క అంటారు. నిత్య ఇమీడియట్లీ తప్పమ్మా అలా అడుక్కోకూడదు అంటుంది. ఇమీడియట్గా నేవిల్సే అవునమ్మా అలా అస్సలు అడుక్కోకూడదు, అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోయి www.beggars.com అని పెట్టండి, నేను అక్క వచ్చి ఆన్లైన్లో డొనేట్ చేస్తాం, ఇప్పుడు అదే ట్రెండ్ అంటాడు అనమాట. ఇట్స్ ఎ వెరీ సటారికల్ టేక్ ఆన్ హౌ వీ బికమ్ ఇన్ లైఫ్. ఆన్లైన్లో డొనేషన్ అనేది అందరూ ఇస్తాం, రోడ్డు మీద ఒక మనిషి 10 రూపాయలు అంటే మనం ఇవ్వం. దట్ ఈస్ వాట్ ద సొసైటీ ఈస్ గాటన్ టు టుడే, బట్ ఇట్స్ సెట్ ఇన్ ఎ వెరీ ఫనీ వే. ట్రూ. అది దట్ ఈస్ వాట్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కిక్డ్ అబౌట్. టీజర్లో కూడా ట్రైలర్లో దెర్ ఆర్ షార్ట్స్ వేర్
లాట్ ఆఫ్ ఇస్ ది మిలిటరీ విచ్ కమ్స్ ఏదో కొన్ని షార్ట్స్ lot of it happens అండి. what there is a terrorism angle to the whole film. I'm not going to reveal that. There's a patriotic angle. అది టెర్రరిజం యాంగిల్ కాదు అనేది నేను చెప్పను. You have to watch the film for it. Right, fine. So, నాకు అసలే నోటి ఇది నేను వాడి కథలు బయట చెప్పకూడదు. So I'm going to be careful not to do that this time. How do you control that urge? అంటే కథ ఎంత బాగుందని తెలుసు, don't you get the urge to share I it? think 6.5 years and 18 films teaches you a lot. Jokes aside, that discuss చేస్తామండి. Like if this is off camera, I would have discussed it with you. Okay, yeah. But 3 days before release, in front of the camera, I can't. I think ఈ మాత్రం కథ చెప్పడం చాలా ఎక్కువ. Most of the కథ నేను బయట పెట్టేసా. Because I know it is the situations in the film which are hilarious and entertaining and thought-provoking which move you forward. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చదివాను, మీరు ఈ సినిమాలో ఫ్రీగా యాక్ట్ చేస్తాను, you didn't take any remuneration. Yeah, I didn't. Why is that so? Was it very important for you to do that? It was not about being important. But see, ప్రతి కథకి ఒక బడ్జెట్ అవసరం. Especially when you're making something like a film like this, which I think anyone but Rajasimha's planning and my uncle's execution. But yeah, this film clearly cost lesser than 20 crores. Yanta lesser than that, but much lesser. So to pull that off, and as I said, the instant you're going to go tell a producer ఇలాంటి సినిమా ఇలా చేయాలంటే ప్రొడ్యూసర్ ఎవరన్నా భయపడతారు. సో ప్రొడ్యూసర్ ధైర్యం ఎప్పుడు వస్తుంది? ప్రొడ్యూసర్ పాయింట్ నేను డబ్బులు పెడతా, మీరు అందరూ జీతం తీసుకుని బాగానే ఉంటారని ఉంటుంది. ఆ ప్రొడ్యూసర్ ధైర్యం ఇవ్వడానికి ఏం కావాలి? ఓకే, ఒక పని చేయండి, మీరే కాదండి, నేను ఎంత మార్కెట్లో తీసినాను మీకు తెలుసు, నాకు పైసా అవుతుంది, మీ సినిమా తీయండి, మీకు సక్సెస్ మీకు డబ్బులు వస్తే నాకు ఇవ్వండి. ఓకే. సో ప్రొడ్యూసర్కి ధైర్యం వస్తుంది. ఓకే, హౌ మచ్ ఈజ్ ఈ బిలీవింగ్ ఇన్ ద స్క్రిప్ట్ దట్ హీస్ రెడీ టు డూ దట్ ఫర్ ద ఫిల్మ్ కదా. దట్ ఐ ఫెల్ట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ ఐ బిలీవ్డ్ అండ్ లైక్ ద స్క్రిప్ట్ ఫర్ 4 years, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ హియర్ నాట్ టు మేక్ ఎ లివింగ్ కదా. డబ్బు అవసరం, నాకు అవసరం, ఖర్చులకు అవసరం. మరీ డబ్బు నుండి కాదు, అందుకని ఏమీ లేను అనుకున్నా కాదు, నాకు మంత్లీ ప్రాబ్లం లేదు. బట్ మన క్రాఫ్ట్ కన్నా ఇంపార్టెంట్ కాదు కదా. ఇట్స్ వన్స్ ఇన్ వైల్ యూ గెట్. మళ్ళీ ఇది ఎంత హిట్ అవుతుందా లేదా నాకు అనవసరం. బట్ నేను ఇన్నాళ్ళు ఒక కథను నమ్మి డబ్బు వల్ల నీ కథని తెరకెక్కించుకెళ్ళాను అని ప్రాబ్లం నాకు ఆ ఫీలింగ్ నా మీద నాకు రాకూడదని చెప్పి ఫైన్ ఐ డూ ఇట్ అన్నా. లైక్ ఈవెన్ నిత్య హస్ టేకెన్ ఎ మేజర్ పే కట్ ఇన్ ద ఫిల్మ్. Like once she heard the script and she was on board, she came to know that I am not taking money for the film. She was like, when you're doing so much films, sure, I'll take a pay cut in these. She took a major pay cut on the film. Chotamma hasn't taken a penny. He's also going to take money only if the film works well. So more than anything else, double తీసుకున్నామా లేదా అనే ఒక విషయాన్ని మించి I want this to stand as a symbol of the amount of respect and belief we have for the script. అందుకని చెప్పి నచ్చిన ప్రతి కథకి డబ్బులు తీసుకోవాలంటే కష్టం. నాకు రెంట్లు కట్టుకోవాలి. సో రైట్. Now, you've known Rajasimha garu for quite some time. Almost 5 years now? 6 years? 4 years now. 4 years, right. So, adulo meek baga nachina quality and apart from his passion for cinema, of course. He is what you see. Okay. Like Rajasimha tho oka fantastic and one horrible విషయం ఏంటంటే తను మిమ్మల్ని లవ్ చేస్తే అంత లవ్ చేసి మనిషి దొరకడు. తనకి మీకు పడకపోతే చచ్చారు మీరు. So he's eccentric at every level and that's what I love about him. And what I love the most about him ante the way he behaves with his family and children. He's a perfect dad, he's a perfect husband, he's a perfect son. And he fights for what he believes is right. Correct, nijanga right or wrong pakana, but if he believes it right, he'll fight for it. This is one thing I really like about him, you know. And I've had one of the most beautiful experiences shooting for this film with him on set. Tanto shooting ani oka vishayam చాలా అందంగా ఉంటుంది. పీస్ఫుల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే ఫుల్ క్లారిటీతో ఉంటాడు. క్లారిటీ ఉంటుంది, సరదాగా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. He understands what you want. He tells you what he wants. ప్రతి సీన్ చెప్పేటప్పుడు ముందు 4 సీన్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. Okay. Tell you the graph. It's a beautiful experience to work with filmmakers who are that passionate about what they're making. I'm here to learn. ఎవరి దగ్గరైనా సరే ఏదో నేర్చుకోవాలి. కొద్దిగా నేర్చుకున్నా సరే, ఎంత నేర్చుకున్నా సరే. నేను రాజకీయ చాలా విషయాలు నేర్చుకున్నాను. So I'm happy. And as I said once again, we all really believe సినిమా అయితే చాలా బాగా వచ్చిందని మేము అందరూ నమ్ముతున్నాం. నేను చేసిన సినిమాలో బెస్ట్ సినిమా ఇదే నేను నమ్ముతున్నాను. బట్ బియాండ్ దట్ ఆల్, దిస్ అ ఫిల్మ్ I'll be damn proud of. Once you watch the film, it's a film I'll be damn proud of. Pretty high words, man. Yeah, I'm going to be damn proud of it. And see again, I won't say complete కొత్త సినిమా తీసాం, రియలిస్టిక్ హాలీవుడ్ సినిమా తీసాం చెప్పను. ఓకే, కమర్షియల్ సినిమానే తీసాం. మన కమర్షియల్ సినిమాలో చెప్పాలనుకున్న విషయం ఎంత అందంగా చెప్పాం అనేది నాకు ఇంపార్టెంట్. అది చాలా బాగా చెప్పాం. నేను కంప్లీట్గా ఒక హాలీవుడ్ లాగా అసలు నాన్ సింక్లో ఉన్న సినిమా జీవితంలో చేయను. నేను అలా సినిమాలు వచ్చు. ఇప్పుడు ఇట్స్ డిఫరెంట్ డీల్ ఆల్ టుగెదర్.
కమర్షియల్ సినిమా చేస్తాం. ఆ కమర్షియల్ సినిమాలో ఎంత కొత్తగా ఏం చెప్పగలం అనేది విషయం. అది చాలా అందంగా చెప్పాను నమ్ముతా. సో ఇట్ బి అ ఫిల్మ్ ఐమ్ బ్యూటిఫుల్లీ ప్రౌడ్ ఆఫ్. సి గుడ్ ఆర్ బ్యాడ్, దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ లవ్ అబౌట్ వెన్ ఐ పికప్ అ ఫిల్మ్. దెర్ బి ఫ్యూ థింగ్స్ దట్ మ్యాటర్ టు మీ. లైక్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూస్తే, వాట్ ఈస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ టు యూ? ఇట్స్ అబౌట్ యూ ట్రైంగ్ టు సేవ్ యువర్ లైఫ్ ఫ్రమ్ యువర్ డాడ్. అంటే నాన్నగారు మళ్ళీ నిన్ను ఇంట్లో నుంచి గెంటేయకుండా ఉండాలని వెంట్ అవుట్ ఆఫ్ యువర్ వే టు. వాట్ ఈస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ టు మీ అంటే, సాటి మనిషికి సాయం చేయడం తప్పంటే మానవత్వం అనేది భరించడానికి బూతున్నా అన్న. ఓకే. ద క్యారెక్టరిస్టిక్ దాంట్లో ఏంటి అంటే, ఆడు ఎవరికన్నా సాయం చేయాలనుకుంటాడు, ఆ సాయాన్ని తప్పంటే ఎలా అనుకునే ఒక కుర్రాడు వాళ్ళ నాన్నని అలా దాటించుకొని నాన్నని కన్విన్స్ చేసుకోండి. ఇది నాకు కదా, నా పర్స్పెక్టివ్లో. దట్స్ వాట్ ఐ ఫెల్ ఫర్. వాట్ ఈస్ టైగర్ ఫర్ యూ? ఒక ఫ్రెండ్కి సాయం చేయకపోతే లైఫ్ వేస్ట్ అంటారా? ఫ్రెండ్కి సాయం చేసే కన్నా a film which showed the true value of friendship, and a film which showed what ideally how far a person can go for a friend, and a film which is speaking against honor killing. Right. This is a film which is speaking against. I think this is the first time on screen that we gave a solution to honor killing. ఇంక ఏ సినిమాలో కూడా లైక్ NH10 NH4 ఏదో వచ్చింది, దాంట్లో కూడా there is no solution. We started the film well before the film released, and we released earlier also, I think, before the film. He gave a beautiful solution. బట్ అలాంటి సినిమాకి మేము అంత ఖర్చు పెట్టి తీసినప్పుడు ఇట్ ఇస్ ఇంపార్టెంట్ దట్ వీ మేక్ ఇట్ వైబుల్ టు లార్జర్ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్. దాన్ని ఇట్స్ ఒక మాకు కావాల్సిన 4 ఎలిమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు ట్రీట్ అ ఫిల్మ్ కంప్లీట్లీ రియలిస్టిక్లీ అండ్ గో దర్. బట్ వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ మనీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద ప్రొడ్యూసర్ మేక్స్ హిస్ మనీ బ్యాక్ ఆల్సో. సో వీ టుక్ ద కమర్షియల్ రూట్, ఆర్ ద డైరెక్టర్ టుక్ ద కమర్షియల్ రూట్. ఒక్క అమ్మాయి తప్పలో ఏంటనేది యూ విల్ గెట్ టు సీ. ఆ టైప్లో వాట్ ఇస్ ఒక్క అమ్మాయి తప్ప టు మీ అనేది ఇట్స్ సంథింగ్ యూ విల్ గెట్ టు సీ. ఓకే. కెరియర్లో ఫస్ట్ టైం నిత్య మేనన్తో వర్క్ చేస్తున్నారు. Everybody is raving about her, new cast, including you, Chotu Garu, and Rajasimha, at the audio launch especially. They almost than lekapothe cinemaane lenanta range lo cheppesaru. So what is it about her that makes it so special? See, I think this is also the first time I'm working with an established actress. Before this I always worked with newcomers. The secondary thing that later ended up becoming some of the biggest stars around. The beautiful thing about Nithya ఏంటని చెప్తా, like ఈ సినిమాకి it is very important we needed a known name. The director wanted it. Okay. Because the entire story is happening for one girl. Okay. All Indians are my brothers and sisters. Oka Ammayi Thappa. Right. ఇది కథ. ఆ అమ్మాయి కథకి బేస్, మూలం. ఆ అమ్మాయి కోసం హీరో చేసి అన్నీ చేస్తాడు. సో అలా దానికి ఆల్రెడీ ఒక లవ్డ్ ఫేస్ కావాలి. We needed a girl because we get into the flyover 30 minutes into the film. We don't have the time to establish something. So the instant the film starts, you need someone చూడగానే జనాలు అమ్మాయిని ప్రేమించే అమ్మాయి డిఫాల్ట్లో కావాలి. Right. So we need that. So we needed an established name which was well into the audience. So we were approaching various people and dates weren't working out, blah blah blah. And obviously everyone was busy with a lot of things, and this film was just taking off then. Then Rajasimha ఒక పెద్ద హీరోయిన్ ఒక అమ్మాయిని కన్విన్స్ చేయడానికి తను కొన్ని హీరోయిన్ విషయంలో కొన్ని ఎక్కువ చెప్పి స్క్రిప్ట్లో లేని ఊరిని పెట్టుకుని వెళ్ళాడు. ఓకే. ఆ అమ్మాయి ఓకే చెప్పి లోపల నిత్య నరేషన్ వచ్చింది. నిత్య వాజ్ వన్ ఆఫ్ రాజసింహాస్ ఫస్ట్ ఆప్షన్స్. సో నిత్య దగ్గరికి వచ్చి నిత్య కథ చెప్తే నిత్య కథ మొత్తం అయిని ఇవన్నీ ఎందుకు పెట్టారు అనింది. ఇవన్నీ కథకి వేస్ట్ కదా, నన్ను ఇంప్రెస్ చేయడానికి పెట్టినట్టున్నారు, తీసేయండి, ఈ కథకి ఇదే అవసరం అని అనింది. విచ్ ఇస్ బ్యూటిఫుల్. అండర్స్టాండింగ్ ఏ స్క్రిప్ట్ అండ్ వర్కింగ్ ఫర్ ద స్క్రిప్ట్ అనేది ఒక బ్యూటిఫుల్ విషయం కదా. అండ్ ఈవెన్ వైల్ షూటింగ్ ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టేకింగ్ అ పే కట్ ఇన్ ద ఫిల్మ్. సినిమాని అర్థం చేసుకునే సినిమాకి ఏదో ఒకటి అడ్వాంటేజ్ చేయాలని చెప్పి తను ముందుకు వచ్చి చేయడం అక్కర్లేదు. ద ప్రొడ్యూసర్ వాజ్ రెడీ, బట్ షీ హర్ సెల్ఫ్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఫిల్మ్ వాజ్ అ ఫ్యాబులస్ థింగ్ కదా. షీ థింక్స్ మోర్ యాజ్ అ డైరెక్టర్ దెన్ యాజ్ అన్ యాక్ట్రెస్. ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. లైక్ ఎప్పుడైనా నాకు డౌట్స్ ఎక్కువ వస్తాయి. ఈ సినిమాకి నేను డే 1 బట్టి నేను డౌట్స్ అడగకూడదు, మనకి డౌట్స్ వద్దు అసలు అని మూడ్లో ఉండేది. సో నాకు లోపల ఏంటి ఇది అడగాలి కదా అడగట్లేదు నేను అని కొట్టేస్తుంటుంది. సడన్ నిత్య పిలిచి రాజసింహ యాజ్ ఇట్ ఈస్ డౌట్ అడుగుద్ది. నేను చూసేవాడిని, నేను చూసి రాజసింహ బ్రదర్ నీకు ఓకేనండి, మీ హీరోని కన్విన్స్ చేసుకోండి, నాకెందుకు సార్ నేను అడగాలని కనిపిస్తే అమ్మాయి అడిగేసింది అంతే కదా. సో ఐ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్ ఎనీమోర్. సో షీ వాస్ డూయింగ్ హాఫ్ మై జాబ్. లైక్ dude, right? You and your director lock, man, I have nothing to do with this anyone. So it's also the other thing is that people have a very serious image of her. She's not that serious. She's actually a very fun person. Right. She's a very fun person. The first few days when I said myself, I was like, okay, I think she's a serious person in zone now. But once we started talking, she's like a very fun person. She's a nice, great conversationalist. She's well read.
She's just very clear on what she wants. So it's very nice interacting with the person, and both of us also had like a fab chemistry working on screen. So both of us enjoyed what we were doing. So మేము ఇద్దరు ఏం చేసేవాళ్ళం, ఓకే నువ్వు ఇలా చేయి, ఓకే నేను ఇలా చేస్తా, నేను తనకి చెప్పేవాడిని, తను నాకు చెప్పేది. ప్రతి సీన్ ముందు డిస్కషన్ డిస్కషన్ పెట్టుకునేవాళ్ళం. ఓకే నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా చెప్పి చూడు, నువ్వు ఇలా చెప్తే నేను చేస్తా. So we used to have that going on. There were scenes in the film where we go for 2 minutes at a stretch without stopping. 50 seconds, 60 seconds, single shots ఉంటాయి. మా ఇద్దరు టైమింగ్ ఇంకా కట్ చేయలేక పెట్టేశారు. Okay. So that worked beautifully with the film. So without doubt she's one of the biggest pillars of the film. Huge pillar. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో యూ సెడ్ అబౌట్ స్పోక్ అబౌట్ యూజ్ ఆఫ్ సీజీ, 3 different variations, 3 different sets అన్న. సో was that the most difficult part about the film or ఇంకేదైనా సీన్? See, the most difficult part of the film in general ఏంటి అంటే, మామూలుగా సినిమాలో సీజీ చేసినప్పుడు సీజీ ఎంత బాగా చేసాను చూడరా అని చూపించుకోవడానికి సినిమా సీజీ చేస్తాం. ఇప్పుడు బాహుబలి సీజీ, ఆ కోటలో గేట్లో సీజీ అని చెప్పుకోవాలి, మనకి తెలియదని ఒకటి క్రియేట్ చేసి చూపించారు. ఫస్ట్ టైం ఇన్ అ ఫిల్మ్ సీజీ చేసాం, బట్ ఆ సీజీని తెలియకుండా చూపించాలి. ఇట్ షుడ్ లుక్ లైక్ ద రియల్ ఫ్లేవర్ అండ్ నాట్ లైక్ we've done CG around it. That was the challenge. And being honestly, I think we've achieved 90% of what we wanted. Okay. 100% honestly no. Even I know that it's impossible to do it. Mango samvasaram padaddi, which we can't afford to wait. 90% అయితే achieve చేసాం. Very real good. Right. Now your career, doing some lot of interesting projects in Telugu and Tamil now. Where does a film like Oka Ammayi Thappa fit into that bigger picture for you? See, honestly, no film of mine has ever been made to fit into a bigger picture. Okay. Every film I've worked on has only been for me to enjoy my life, for me to enjoy my work or job. Though at the moment, Oka Ammayi Thappa I feel extremely responsible for. Okay. I don't know if it's right to talk about it or not, but I see so many people buying the film for such expensive prices. Mm-hmm. I'm constantly interacting with my overseas distributor. I know how much he's bought the film for. Suddenly, I am feeling panic that నన్ను నమ్మి ట్రైలర్ని నమ్మి సినిమాని ఎంత కొనుక్కున్నారు, నా వల్ల వాళ్ళకి డబ్బులు పోతే నేను జీవితం దాకా చేస్తాను, అది వేరే విషయం, నా పని అయిపోయింది, నేను పక్క వెళ్ళిపోయాను. నన్ను నమ్మని కొనేసారు. ఇప్పుడు రేపు వాళ్ళు డబ్బులు రాసిన పరిస్థితి ఏంటి అనేది నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ప్రెజర్ అయిపోతుంది. ఇట్స్ గాటన్ బియాండ్. సి బిఫోర్ దట్ ఇట్ వాస్ డిఫరెంట్. ఇప్పుడు when I did a Prasthanam or a Shore or a Gundallo Godari, none of it was on my shoulder. Routine Love Story is only thing about myself. నేను కొంచెం ముందుకెళ్ళాను, నాకు అనుకున్న సినిమా చేయాలని. వెంకటాద్రి హిట్, వెంకటాద్రి రిలీజ్కి ముందే రాధాకృష్ణయ్య జోరు చేశాను. అండ్ ఆనెస్ట్లీ ఇన్ అ వే ఐమ్ లక్కీ బికాస్ నేదర్ వెంకటాద్రి తర్వాత రాధాకృష్ణయ్య, జోరు, బీరువా, all of them are profitable ventures. Every film is a profitable venture. Tiger also. Run unfortunately was not a profitable venture. Run people lost money. But అగైన్ మై ఐడియా వాజ్ ఓకే, పెట్టిన డబ్బులు పోవట్లేదు, నా నచ్చిన కథ ఒక కొత్త ట్రై చేసిన, జనం నచ్చితే నచ్చింది, లేదంటే లేదు, జనం థియేటర్కి చూడాలి. మన సినిమా ఎందుకు చేస్తాం, జనం థియేటర్కి చూడాలి. బట్ ఇప్పుడు సడన్లీ ఐ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ సేయింగ్ నౌ ఐ హావ్ టేకెన్ అ కాన్షియస్ డెసిషన్ వేర్ ఐ వాంట్ ఫినిష్ వన్ ఫిల్మ్, టేక్ 2 months ఆఫ్, డూ సంథింగ్ ఎక్స్ట్రా ఫర్ ద క్యారెక్టర్, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫిల్మ్. ఐ వాంట్ స్టార్ట్ డూయింగ్ దట్. ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ Oka Ammayi Thappa. మోర్ సో బికాస్ నేను భుజం మీద కథ నేను తెచ్చుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిరిగి ప్రొడ్యూసర్కి సెటప్ చేసుకుని డబ్బులు తీసుకోకుండా చేసి ఎంత నమ్మకం కథం చేసామే, రేపు జనాలకు నచ్చలేదంటే బ్రెయిన్ షేక్ అయిపోద్ది కదా. అయితే మన నమ్మకం ఏమైంది, కరెక్ట్గా నమ్మేమా లేదా అని, దాన్ని మించి నథింగ్ ఎల్స్. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ బటర్ఫ్లైస్ ఇన్ యువర్ స్టమక్. June 10th not exactly butterfly, I'm very stressed. Yes, stressed. I take stress. నేను అందరంటే నీకు ఎప్పటికీ నీ పని అయిపోయిందని అలా ఉండలేను. See, I believe the director is the boss, he does everything, but at the end of the day I'm the face of the film. Right. సో మనం నమ్మి ఒక సినిమాని ఎక్కించుకున్నప్పుడు ఆ డైరెక్టర్ నమ్మొచ్చాడు, నేను వీలందాక పబ్లిసిటీ కరెక్ట్ చేయాలి, నాకు వీలంతా ఎండ్ వరకు నేను ఫైట్ చేయాలి. రిలీజ్ రోజు మార్నింగ్ షో పడ్డాక నేను ఏం చేయాలి, బట్ రిలీజ్ రోజు మార్నింగ్ షో వరకు నా పరంగా నేను ఎంత చేయొచ్చు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానా, యాక్టర్ గానా, డెలివరీ బాయ్ గానా, ఐ డూ ఇట్. లైక్ రీసెంట్లీ నిన్న ఎవరో ఒక పబ్లిసిటీ వెబ్సైట్ దానికో దేనికో హార్డ్ డిస్క్ వెళ్ళట్లేదంటే, మనిషి లేదంటే నేను అర్జెంట్ కార్ వేసుకుని హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి డెలివరీ చేసి వచ్చాను. ఓకే, నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 2 hours డిలే ఉంటుంది, బట్ ఈ 2 hours నాకు 10 సార్లు అది పడేది. అది నాకు ఇంపార్టెంట్. ఆ 10 సార్లు నాకు 10 టికెట్లు దిగినా కూడా నా సినిమా 10 మంది జనం థియేటర్లో చూస్తున్నారు. నేను ఎంత చేయాలి రిలీజ్ రోజు నేను చేస్తాను. సంబంధం లేకుండా కూర్చో అంటే ఐ కాంట్ వర్క్ ఇన్ దోస్ జోన్స్. సో cool man, thank you so much for joining us. All the best for your film, and we really hope that Oka Ammayi Thappa becomes that big film.